ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు అందరికీ చెప్పబోయేది ట్రిక్ ఏంటంటే కంప్యూటర్లో మనం సర్వీసెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే జస్ట్ లైక్ బ్లూటూత్, అలాగే వైఫై, అలాగే రిమోట్ డెస్క్టాప్, ఈ టైప్ ఆఫ్ అనమాట. అంటే మనం ఏదైతే సర్వీసెస్ తీసుకున్నామో కంప్యూటర్ నుంచి దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మీకు అందరికీ తెలుసు. కానీ ఒకవేళ కంప్యూటర్ యా డెస్క్టాప్ యా ల్యాప్టాప్లో మీకు ఆ సర్వీసెస్ స్టాప్ అయిపోయినట్టయితే, లేదు అంటే ఆ సర్వీసెస్ మీరు బంద్ చేయాలనుకుంటే, ఆ సర్వీసెస్ మనకు అవసరం లేదు అని మనం బంద్ చేసేయాలి అనుకుంటే ఎలా బంద్ చేయాలి, దాని యొక్క సెట్టింగ్ ఏంటి అనేది ఈరోజు మీకు అందరికీ నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఆ సర్వీసెస్ని ఓపెన్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటంటే, మీ ల్యాప్టాప్ యా డెస్క్టాప్లో కీబోర్డ్లో ఉన్నటువంటి విండోస్ ఆర్ ప్రెస్ చేస్తూ కంటిన్యూ ఆర్ అనేది ప్రెస్ చేయండి. జస్ట్ లైక్ మనం రన్ తీసుకోవాలి. ఈ రన్ డైలాగ్ బాక్స్లో ఈ విధంగా మీ స్క్రీన్ మీద చూపించినట్టు services.msc అని టైప్ చేయండి. సర్వీసెస్ స్పెల్లింగ్తో రాయొద్దు, services.msc అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత దాన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు దగ్గర ఈ యొక్క స్క్రీన్ మీకు ముందు డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది, సర్వీసెస్ అని చెప్పేసి. సో ఈ సర్వీసెస్లో మీకు ముఖ్యంగా మీకు కనిపించింది, ఇందులో మీకు షో అవుతుంటుంది. దీంట్లో నేను ఆల్రెడీ ఇందులో టోటల్ ఈ సెక్యూరిటీ నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది, అందుకే ఇది చూపిస్తుంది. లేదంటే ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉంటుందండి. మీరు బ్లూటూత్ కావాలన్నా, లేదంటే వైఫై కావాలన్నా, లేదు అంటే ఐపీ నెట్వర్కింగ్ కావాలన్నా, డిస్ప్లే కోసం కావాలన్నా, రిమోట్ సెట్టింగ్ దేనికోసం ఏది కావాలన్నా సరే మీరు లెటర్తో పాటు మీరు కంటిన్యూగా ఒక లెటర్ని ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేసినట్టయితే హెచ్తో సంబంధం హెచ్గా రిలేటెడ్వన్నీ వచ్చేస్తాయి. అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇవి ఉంటాయండి, అర్థమైందే. ఆర్ మనం టైప్ చేసినట్టయితే ఆర్కి సంబంధించినవన్నీ వచ్చేస్తాయి. సో మనకి అన్నిటికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏదైనా సర్వీసెస్ని స్టాప్ చేయాలన్నా, లేదు అంటే దాన్ని స్టార్ట్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చండి. ఏవైతే రన్నింగ్ అవుతుంటాయో దాన్ని మనం ఇవేం చేయొద్దండి, ఆల్రెడీ రన్ అవుతుంటుందండి చాలా సర్వీసెస్. ఇవి ఉన్నాయి అనుకోండి, హ్యూమన్ ఇంటర్ఫేస్ సర్వీసెస్, ఇవి ఉన్నాయంటే ఇదేంటంటే ఇది మనము మనకు కావాల్సినప్పుడు మనం రన్ చేయొచ్చు, లేనప్పుడు అది ఆఫ్ అయి ఉంటుందండి, అర్థమై ఉంటుంది మీకు. అలాగే కొన్ని ఇందులో మన సెక్యూరిటీ పర్పస్ మీద మనం దీనికి రిమోట్ డెస్క్టాప్ ఉందండి. రిమోట్ డెస్క్టాప్ అంటే అందరికీ మీకు తెలిసి ఉండొచ్చు, అది నేను వీడియోలో చెప్తాను. రిమోట్ డెస్క్టాప్ అంటే జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఇలా ఉన్న ఇక్కడ నా దగ్గర నా పీసీ ఉంది. సో మీరు ఎక్కడి నుంచే ఏదైనా పీసీలో అంటే వేరే మీ ఫ్రెండ్స్ కానీ, లేదు అంటే మీరు డెస్టినేషన్లో ఉన్నటువంటి పీసీ యొక్క సెట్టింగ్ని కానీ ఏదైనా మీరు దాంట్లో ఏదైనా చేయాలనుకుంటే మనము రిమోట్ అంటే జస్ట్ లైక్ మనం డెస్క్టాప్ షేర్ చేస్తాం కదా, ఇంతకుముందు డెస్క్టాప్ షేర్ చేసేవాళ్ళు చేస్తుంటాం కదా. సో ఆ విధంగా డెస్క్టాప్ షేర్ చేస్తూ మనం డెస్క్టాప్ షేర్ చేసినప్పుడు ఈ రిమోట్ లొకేషన్ అనమాట, రిమోట్ సెట్టింగ్ అనేది ఓపెన్ అయ్యి ఉండాలంటే. సో మీకు అలాగే వైఫై సెట్టింగ్ అండి, మనకి జస్ట్ మన వైఫై ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లో ఆన్ చేసి ఉంది వైఫై. సో వైఫై సెట్టింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఇందులో చూడండి డబ్ల్యూ అని ప్రెస్ చేయగానే వైఫైకి సంబంధించినవన్నీ వచ్చేసాయి, డబ్ల్యూకి సంబంధించినవన్నీ వచ్చేసినాయి. వైఫై డైరెక్ట్ సర్వీస్ అండి, ఇది ఆల్రెడీ మాన్యువల్. ఇది మనకు కావాల్సినప్పుడు మనం ఆన్ చేస్తాం, లేనప్పుడు ఆఫ్ చేసి ఉంచుతామండి. అలాగే మనకి బ్లూటూత్ డివైస్ కావాలనుకున్నా బిఎన్ టైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ బ్లూటూత్కి సంబంధించిన బ్లూటూత్ సపోర్ట్ సర్వీసెస్ కానీ, బ్లూటూత్ ఏ సపోర్ట్ సర్వీసెస్ ఇవి వచ్చాయండి. దీన్ని మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేసినట్టయితే, ఒకవేళ మనం స్టాప్ చేసామనుకోండి, ఈ విధంగా స్టాప్ అవుతుంటే మనం దీంట్లో మనం గమనిస్తాం. జస్ట్ లైక్ చూడండి, ఇప్పుడు రన్నింగ్ అయిన ఉండేది, ఇది స్టాప్ అయిపోయింది. దీన్ని మనం స్టార్ట్ చేయాలంటే దీన్ని మనం స్టార్ట్ అని బటన్ నొక్కండి, ఇది స్టార్ట్ అవుతుంటే మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది, ఇది రన్నింగ్ అవుతుందండి. రన్నింగ్ అవుతుంది కదా, ఇది ఆల్రెడీ మనం చూడండి రన్నింగ్ అవుతుందండి. బ్లూటూత్లో మనం జస్ట్ లైక్ కీబోర్డ్ మౌస్ యూజ్ చేస్తాం కాబట్టి కంటిన్యూ రన్ చేసి ఉంచుతాం. అలాగే మన హెడ్ ఫోన్స్ మనం కనెక్ట్ చేసుకుంటాం, అలాగే ఏదైనా బ్లూటూత్ డివైస్ ఎనీ కనెక్ట్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకే, అలా చాలా డిహెచ్సిపి క్లయింట్, ఇది చూడండి డిహెచ్సిపి క్లయింట్. ఈ డిహెచ్సిపి క్లయింట్ ఏంటంటే మనము ఐపీ ఇవ్వకుండా, మీకు అంత చాలా నెట్వర్కింగ్ వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది, ఐపీ ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే దీన్ని డైరెక్ట్గా అది ఆన్ చేసినట్టు డిహెచ్సిపి ఆన్ చేసినట్టయితే మనకి వైఫై కనెక్ట్ అయిపోతుంది, మన ఐపీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, మనం ఈథర్నెట్ పెట్టినా సరే
ఏదైతే మన ఇంటికి ఇస్తారో కనెక్షను, ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ నుంచి కానీ ఎయిర్టెల్ నుంచి కానీ ఏదైతే మనం ఇంటర్నెట్ కనెక్షన్ తెచ్చుకుంటామో ఎఫ్టిటిహెచ్, దాని నుంచి మనం కనెక్ట్ చేసినప్పుడు మనం ఐపీ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు, డిహెచ్సిపి ఆన్లో పెట్టినట్టయితే. ఓకేనండి. దీన్ని ఆఫ్ చేయొచ్చు, దీన్ని ఆన్ చేయొచ్చు. లేదు మనకి ఆన్ ఆఫ్ చేయ అవసరం లేదు, మనకి పూర్తిగా మనకి సంబంధమే లేదు, అసలు మనకి ఇది అవసరం లేదు కంప్యూటర్ అనుకుంటే, దీన్ని జస్ట్ లైక్ దీన్ని రైట్ క్లిక్ చేసుకొని దీన్ని ఏం చేయొద్దండి, ప్రాపర్టీస్కి వెళ్ళి డిజబుల్ చేసేయండి. దీన్ని ఆటోమేటిక్గా ఉంది కదండి, దీన్ని డిజబుల్ చేసిస్తే ఇది కంప్లీట్గా డిస్ప్లే అయిపోద్ది. అసలు మీకు డిహెచ్సిపి అనేది మీ కంప్యూటర్లో, ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ పని చేయదు, కంప్లీట్గా పని చేయదు. ఓకేనా. సో దీన్ని మ్యాక్సిమం దీన్ని డిస్ప్లే చేయొద్దు. దీన్ని ఆటోమేటిక్లో ఉంటే మీరు ఎప్పుడు ఆన్ చేసినట్టయితే మీరు ఎప్పుడైతే డిహెచ్సిపి దానికి కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా రన్నింగ్ అయిపోతుంది, రన్నింగ్లో ఉంటుందండి మ్యాక్సిమం. అలాగే ఇవన్నీ ఉంటాయి కొన్ని, ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీలు వస్తుంటాయి. జస్ట్ లైక్ పెద్ద పెద్ద కంపెనీల్లో దాంట్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. మన ఈ సర్వీసెస్ అన్నీ కూడా కామన్గా మన ఇంట్లో కంప్యూటర్ యూజ్ చేసిన దానికి ఇవన్నీ మనం సెట్టింగ్లు చేయమండి. ఇలాంటి చెడుకని ఏం చేయొద్దు దయచేసి. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మీరు చేసి దీన్ని ఆఫ్ చేసినట్టయితే మళ్ళీ ఎతకవలసి వస్తుంది, ఏం చేసాం ఏం లేదని చెప్పి. జస్ట్ చూడండి ప్లగ్ అండ్ ప్లే, ప్లగ్ అండ్ ప్లే చూడండి, ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. నేను కానీ దీనికి పెన్ డ్రైవ్ పెట్టాను అనుకోండి, పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత యాక్చువల్ మనం ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తాం, మై కంప్యూటర్కి వెళ్ళి డ్రైవ్లో పెన్ డ్రైవ్లో చూపిస్తుంది. జస్ట్ లైక్ నేను చూపిస్తాను. మై కంప్యూటర్కి వెళ్ళిపోయి మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెన్ డ్రైవ్ చూపించడం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క పెన్ డ్రైవ్ ఏదైతే డిస్క్ యొక్క నేమ్ ఆటోమేటిక్గా వస్తుందో, ఈ సిడిఈఎఫ్ అయిపోయిందా, జీ అయిపోయింది కదా, నేను పెన్ డ్రైవ్ పెట్టినట్టయితే హెచ్ అని వస్తుందండి. అదే నేను పెన్ డ్రైవ్ యొక్క ఇక్కడ నేను సర్వీసెస్ ఆఫ్ చేశాను అనుకోండి, ఈ ప్లగ్ అండ్ పే ఇక సర్వీసెస్ని ఆఫ్ చేశాను అనుకోండి, మనము ఈ విధంగా ఇక్కడికి వచ్చి మనం ఓపెన్ చేసుకోవాలి పెన్ డ్రైవ్ని. అర్థమైంది. ఇక్కడికి వచ్చి మనము రైట్ క్లిక్ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అదే ఈ సర్వీసెస్ని ఆన్ చేసి ఉంచాను అనుకోండి, ఈ విధంగా ప్లగ్ అండ్ ప్లే అంటే మీకు తెలుసు కదా, పెట్టిన వెంటనే అది మనకి డిస్ప్లే అయిపోతుంది. అంటే పెన్ డ్రైవ్ పెట్టిన వెంటనే ఏమి ఉండదండి, జస్ట్ లైక్ ఒక ఫోల్డర్ పై మనకి ఈ డిస్ప్లే పైకి వచ్చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మన పెన్ డ్రైవ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా చాలా సర్వీసెస్ ఉన్నాయి దీంట్లో. ఈ సర్వీసెస్ అన్నీ మీరు ఒక్కొక్కటి చదివితే చాలా ఎక్కువ పెద్ద వీడియో అయిపోద్దండి. మీరు ఒక్కొక్కటి కూడాను ఈ సర్వీసెస్ని మీకు ఏ సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్ని ఉంచి మిగతావి మీరు డిజిబుల్ కానీ లేదంటే మాన్యువల్ కానీ చేయొచ్చు. మ్యాక్సిమం మాన్యువల్ ఆటోమేటిక్లో ఉంటే ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఏ కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత దానికి ఏ సర్వీస్ కావాలో దానికి తెలుసు, అది తీసుకుంటుంది. మీరు దాన్ని చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ మీ సర్వీసెస్ ఏదైనా పని చేయకపోతే అక్కడికి వచ్చి స్టాప్ అండ్ స్టార్ట్ మీరు ఒకసారి చేయొచ్చు. జస్ట్ లైక్ బ్లూటూత్ మీకు పని చేయట్లేదు అనుకోండి, ఒకసారి స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తే అది బ్లూటూత్ మీకు వర్క్ అయిపోతుంది. అలాగే వైఫై పని చేయట్లేదండి, అలరపడి ఇక్కడ చాలా దిక్కత వస్తుంది, మీరు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది అనుకోండి, కనెక్ట్ అవ్వడం మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ కనెక్ట్ అవ్వడం మళ్ళీ ఆగిపోవడం, ఈ విధంగా కొన్ని కంప్యూటర్ జరుగుతూ ఉంటుంది. నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం. సో అందుకే చెప్తున్నా, ఇవి ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటే రీస్టార్ట్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది, మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి, ఆ ఇబ్బంది ఏమి ఉండదు. సో మీకు అందరికీ చెప్పాను కదా ఈరోజు సర్వీసెస్ కోసం అని చెప్పేసి చెప్పాను. ఇంకొకసారి చెప్పాలంటే ఏం లేదండి, విండోస్ పట్టుకొని ఆర్ బటన్ క్లిక్ చేస్తే మనకి రన్ ఓపెన్ అయిపోద్ది. రన్లో services.ms అని టైప్ చేయండి. ముందే చెప్పాను, స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. services.ms టైప్ చేసి ఓకే చేసినట్టయితే మీకు ఈ యొక్క సర్వీసెస్ ఓపెన్ అయిపోతాయండి. ఓకే, మీకు అందరికి అర్థమైంది అనుకుంటా ఈ సర్వీసెస్ మనం దేనికి యూజ్ చేస్తాం అనేది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.